నా పేరు ప్రతిభ. నేను ఈఎంఎస్లో 4th బ్యాచ్ స్టూడెంట్ని. నేను ప్రజెంట్ ఎన్టీవీలో రిపోర్టర్గా చేస్తున్నాను. నాకు అసలు ఈఎంఎస్లో అసలు మీడియాలోకి రావాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. కానీ ఎలా రావాలి ఏంటి అని అనుకుంటున్న టైంలో నెట్కి వెళ్ళి తెలుగు న్యూస్ ఛానల్స్ అని చెప్పేసి టైప్ చేసి ఇన్ఫర్మేషన్ అలా కొడుతుంటే సార్ నంబర్ వచ్చింది. సార్ ఇలా నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే, సార్ ఒకసారి మా ఇన్స్టిట్యూట్కి రండి, నేను చెప్తానండి పూర్తి డీటెయిల్స్, మిమ్మల్ని చూడాలి అన్న. వచ్చినాక సార్ మొత్తం అంటే మీడియా అంటే ఇలా ఉంటుందమ్మా, ఇలా సో మీరు మీడియాకి సూటబుల్ పర్సన్ అని నాకు అనిపిస్తుంది. మీరు అంటే మీడియాలో మీకు ఏది ఇంట్రెస్ట్ అంటే న్యూస్ రీడింగ్ ఇంట్రెస్ట్ సార్, నేను న్యూస్ రీడర్ అవ్వాలనుకుంటున్నానని చెప్పాను. సో మేము కోచింగ్ ఇస్తామండి, మీరు సూటబుల్ పర్సన్ అని మేము ఫీల్ అవుతున్నాము సో అని చెప్పారు. ఇక్కడికి వచ్చే వరకు నాకు అసలు మీడియా అంటే ఏంటి, ఒక కోరిక తప్పితే మీడియాలో పనిచేయాలని, మీడియా గురించి నాకు అసలు ఏమీ తెలియదు. కానీ ఇక్కడ ఇన్స్టిట్యూట్కి వచ్చినాక ఓకే మీడియా అంటే ఇది ఇలా చేయాలి, ఎవ్రీథింగ్ మీడియా గురించి నాకు అసలు మొత్తం తెలిసింది నాకు ఈఎంఎస్లోనే. అసలు ఈఎంఎస్కి వచ్చినాక చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. తర్వాత 1 by 1 నేను అన్ని ఛానల్స్కి రెజ్యూమ్ ఫార్వర్డ్ చేస్తూ ఫస్ట్ నేను ఏబీసీలో సెలెక్ట్ అయ్యాను. ఏబీసీలో సెలెక్ట్ అయినాక ఒక 2 months ట్రైనింగ్ తర్వాత అది కొంచెం ఆగిపోయింది. తర్వాత నేను మళ్ళీ ఎన్టీవీలో అప్లై చేయగానే ఎన్టీవీలో సెలెక్ట్ అయ్యాను. ప్రజెంట్ ఇప్పుడు ఎన్టీవీలో రిపోర్టర్గా చేస్తున్నాను. ఒకటని కాదు, ఈఎంఎస్లో నేను చాలా నేర్చుకున్నాను. చాలా అంటే చాలా, ఎవ్రీథింగ్. నాకు అసలు వాయిస్ మాడ్యులేషన్ కానీ అసలు ఏమి తెలియదు. ఒక వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ కానీ, టైప్స్ ఆఫ్ న్యూస్ ఎలా ఉంటుంది, ఏ టైప్ న్యూస్కి ఎలాంటి వాయిస్ ఉండాలి, పాజింగ్స్ ఎలా, అసలు ప్రాంప్ట్ స్పీడ్ ఎలా ఉండాలి, మొత్తం అసలు రిపోర్టర్ ఎలా వర్క్ చేయాలి, ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఎలా, స్క్రిప్ట్ రైటింగ్ కానించి మొత్తం ఎవ్రీథింగ్ మాకు ఇక్కడే. అసలు నేను మీడియా గురించి తెలుసుకుందంటే ఇక్కడే. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఇప్పుడు ఎన్టీవీలో రిపోర్టర్గా చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఎన్టీవీలో పనిచేస్తున్నాను. నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఒక విధంగా చెప్పాలంటే మా గురువు గారు విజయ్ సార్. థ్యాంక్స్ టు విజయ్ సార్ అండ్ థ్యాంక్స్ టు ఈఎంఎస్.